ఓం శాంతి. మురళీ డేట్ 14/9/2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 18/1/2007. ఇప్పుడు స్వయాన్ని ముక్తులుగా చేసుకొని మాస్టర్ ముక్తి దాతలుగా అయ్యి అందరికీ ముక్తినిప్పించేందుకు నిమిత్తులుగా అవ్వండి. ఈరోజు స్నేహ సాగరుడైన బాబ్దాదా నలువైపులా ఉన్న స్నేహి పిల్లల్ని చూస్తున్నారు. 2 రకాలైన పిల్లల్ని చూస్తూ హర్షితులవుతున్నారు. ఒక్కరేమో లవలీనులైన పిల్లలు, మరొక్కరు లవ్లీ పిల్లలు. ఇరువురి స్నేహం యొక్క అలలు బాబా వద్దకు అమృత వేళ కన్నా ముందు నుండే చేరుకుంటున్నాయి. పిల్లల ప్రతి ఒక్కరి హృదయం నుండి నా బాబా అనే పాట ఆటోమేటిక్ గానే మ్రోగుతూ ఉంది. బాబ్దాదా హృదయంలో కూడా నా పిల్లలు, అల్లారి ముద్దు పిల్లలు, బాబ్దాదాల శిరో కిరీటం వంటి పిల్లలు అన్న పాటనే వెలువడుతుంది. ఈరోజు స్మృతి దివసం కారణంగా అందరి మనస్సుల్లో స్నేహం యొక్క అల ఎక్కువగా ఉంది. అనేక మంది పిల్లల యొక్క స్నేహపు ముత్యాల మాలలు బాబ్దాదా మెడలో స్మరింపబడుతున్నాయి. బాబా కూడా తమ స్నేహపు బాహువుల మాలను పిల్లలపై వేస్తున్నారు. బేహద్ బాబ్దాదా యొక్క బేహద్ బాహువులలో ఇమిడిపోయారు. ఈరోజు అందరూ విశేషంగా స్నేహపు విమానంలో చేరుకున్నారు. మరియు దూర దూరాల నుండి కూడా మనస్సు యొక్క విమానంలో అవ్యక్త రూపంలో ఫరిస్తాల రూపంలో చేరుకున్నారు. పిల్లలందరికీ బాబ్దాదా ఈరోజు స్మృతి దివసము మరియు సమర్థ దివసం యొక్క కోటాను రెట్లు ప్రియ స్మృతులను అందిస్తున్నారు. ఈ రోజు ఎన్నో స్మృతులను కలిగిస్తుంది మరియు ప్రతి స్మృతి క్షణంలో సమర్థులుగా తయారు చేస్తుంది. స్మృతుల యొక్క లిస్టు క్షణంలో స్మృతిలోకి వచ్చేస్తుంది కదా. స్మృతి ముందుకు వస్తూనే సమర్థత యొక్క నశ కలుగుతుంది. మొట్టమొదటి స్మృతి గుర్తుంది కదా. బాబాకు చెందిన వారిగా అయ్యాక బాబా ఏ స్మృతిని కలిగించారు? మీరు కల్ప పూర్వపు భాగ్యవానాత్మలు. ఈ మొట్టమొదటి స్మృతి ద్వారా ఏ పరివర్తన వచ్చిందో గుర్తు చేసుకోండి. ఆత్మ అభిమానులుగా అవ్వటం ద్వారా పరమాత్మ అయిన తండ్రి యొక్క స్నేహపు నశ ఎక్కింది. నశ ఎందుకు కలిగింది? హృదయపూర్వకంగా మొట్టమొదటి స్నేహపు పదంగా ఏమని వెలువడింది? నా మధురమైన బాబా. మరియు ఈ ఒక్క స్వర్ణిమ శబ్దం వెలువడటంతోనే ఏ నశ కలిగింది? నా బాబా అనటంతో, తెలుసుకోవటంతో, అంగీకరించటంతో సర్వ పరమాత్మ ప్రాప్తులు తమ ప్రాప్తులుగా అయిపోయాయి. అనుభవం ఉంది కదా. నా బాబా అని అనటంతో ఎన్ని ప్రాప్తులు మీవిగా అయిపోయాయి. ఎక్కడైతే ప్రాప్తులు ఉంటాయో అక్కడ స్మృతి చెయ్యవలసిన అవసరం ఉండదు. స్వతహాగానే స్మృతి కలుగుతుంది.
సహజంగానే స్మృతి కలుగుతుంది. ఎందుకంటే అవి నావిగా అయిపోయాయి కదా. బాబా ఖజానా నా ఖజానాగా అయిపోతుంది. కావున నాది అనే దానిని స్మృతి చెయ్యవలసిన అవసరం ఉండదు. స్మృతి ఉండనే ఉంటుంది. నాది అనేది మర్చిపోవటం కష్టమవుతుంది. స్మృతి చెయ్యటం కష్టమవ్వదు. నా శరీరము అని అనుభవం అవుతుంది కదా. దానిని ఎప్పుడైనా మర్చిపోతారా? మర్చిపోరు కదా. ఎందుకు? అది నాది కదా. కావున ఎక్కడైతే నాది అనేది వస్తుందో అక్కడ సహజంగానే స్మృతిలో ఉంటుంది. కావున నా బాబా అన్న ఒక్క పదం యొక్క స్మృతి సమర్థ ఆత్మగా చేసేసింది. భాగ్యవి దాతను, తరగని ఖజానాల దాతను మీ వారిగా చేసుకున్నారు. మీరు ఇటువంటి అద్భుతాన్ని చేసే పిల్లలే కదా. పరమాత్మ పాలన యొక్క అధికారులుగా అయిపోయారు. పరమాత్మ యొక్క పాలనైతే మొత్తం కల్పమంతటిలో ఒకేసారి లభిస్తుంది. ఆత్మలు మరియు దేవాత్మల పాలన లభిస్తుంది కానీ పరమాత్మ పాలన కేవలం ఒక్క జన్మ కోసమే లభిస్తుంది. కావున ఈ రోజు స్మృతి సో సమర్థమైన రోజు. పరమాత్మ పాలన యొక్క నశ మరియు సంతోషం సహజంగా గుర్తున్నాయి కదా. ఎందుకంటే ఈ రోజు ఈ వాయుమండలం సహజ స్మృతిని కలిగించే వాయుమండలం. కావున ఈ రోజు సహజ యోగిలుగా ఉన్నారా? లేక ఈ రోజు కూడా స్మృతి కోసం యుద్ధం చెయ్యవలసి వచ్చిందా? ఎందుకంటే ఈ రోజుని స్నేహపు రోజు అని అంటారు కదా. కావున స్నేహము శ్రమను అంతం చేసేస్తుంది. స్నేహం అన్ని విషయాలను సహజం చేసేస్తుంది. కావున అందరూ ఈరోజు విశేషంగా సహయోగులుగా ఉన్నారా? లేక కష్టం ఏమైనా వచ్చిందా? ఎవరికైతే ఈరోజు కష్టం వచ్చిందో వారు చేతులెత్తండి. ఎవరికి రాలేదా? అందరూ సహజ యోగులుగా ఉన్నారా? అచ్చ, ఎవరైతే సహజ యోగులుగా ఉన్నారో వారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. అచ్చ, సహజ యోగులుగా ఉన్నారా? ఈరోజు మాయకు అనుమతిని ఇచ్చాము. మరి ఈరోజు మాయ రాలేదా? ఈరోజు మాయకు వీడ్కోలు చెప్పేశారా? అచ్చ, ఈరోజు వీడ్కోలు చెప్పేశారు. అందుకు అభినందనలు. ఇలాగే స్నేహంలో ఇమిడి ఉన్నట్లయితే మాయకు సదాకాలికంగా వీడ్కోలు చెప్పినట్లవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 70 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. కావున బాప్ దాదా ఈ సంవత్సరాన్ని అతీతమైన సంవత్సరం, సర్వుల ప్రియమైన సంవత్సరం, శ్రమ నుండి ముక్తులుగా ఉండే సంవత్సరం, సమస్య నుండి ముక్తులుగా ఉండే సంవత్సరంగా జరుపుకోవాలి అనుకుంటున్నారు. ఇది మీ అందరికీ ఇష్టమేనా? ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారా? ఎందుకంటే ముక్తి ధామంలోకి వెళ్ళాలి. అనేక దుఃఖి అశాంతి ఆత్మలకు
ముక్తి దాత అయిన బాబా నుండి సహచరునిగా అయ్యి ముక్తిని ఇప్పించాలి. కావున మాస్టర్ ముక్తి దాతలు ఎప్పుడైతే స్వయం ముక్తులుగా అవుతారో అప్పుడే ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారు కదా. ఎందుకంటే బ్రాహ్మణాత్మలైన మీరు స్వయం ముక్తులుగా అయ్యి అనేకులకు ముక్తిని ఇప్పించేందుకు నిమిత్తులుగా అవుతారు. ఒక్క భాష ఏదైతే ముక్తిని ఇప్పించేందుకు బదులుగా బంధనంలో బంధింపచేస్తుందో, సమస్య యొక్క ఆధీనంగా చేస్తుందో, అది ఇలా కాదు అలా, అలా కాదు ఇలా. సమస్య వచ్చినప్పుడు బాబా ఇలా కాదు కదా, అలా ఉంది కదా, ఇది జరగకపోయి ఉంటే అలా జరిగి ఉండేది కదా అని అంటారు. ఇవన్నీ సాకులు చెప్పే ఆటలు. బాప్ దాదా అందరి ఫైలును చూశారు. మరి ఫైల్లో ఏం చూశారు? మెజారిటీ వారి ఫైలు ప్రతిజ్ఞ చేసే పేపర్తో నిండి ఉంది. ప్రతిజ్ఞ చేసే సమయంలో చాలా హృదయపూర్వకంగా చేస్తారు, ఆలోచిస్తారు కూడా. కానీ ఇప్పటి వరకు ఫైలు చాలా పెద్దగా పెరిగిపోతూ ఉండటం గమనించాలి. కానీ ఫైనల్ అవ్వలేదు. ప్రాణం పోయినా కానీ ప్రతిజ్ఞ పోకూడదు అని దృఢ ప్రతిజ్ఞను గురించి అంటారు. కావున బాప్ దాదా ఈరోజు అందరి ఫైల్స్ ను చూశారు. చాలా మంచి మంచి ప్రతిజ్ఞలు చేశారు. మనస్సుతో కూడా చేశారు మరియు రాసి కూడా చేశారు. మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు? ఫైలును పెంచుతారా లేక ప్రతిజ్ఞను ఫైనల్ చేస్తారా? ఏం చేస్తారు? మొదటి లైన్ వారు చెప్పండి, పాండవులు వినిపించండి, టీచర్లు వినిపించండి. ఈ సంవత్సరం బాప్ దాదా వద్ద ఏ ఫైల్ అయితే పెద్ద పెరిగిపోతుందో దానిని ఫైనల్ చేస్తారా లేక ఈ సంవత్సరం కూడా ఫైల్లో పేపర్లు పెంచుతారా? ఏం చేస్తారు? పాండవులు చెప్పండి, ఫైనల్ చేస్తారా? తల వంచవలసి వచ్చినా, మారవలసి వచ్చినా, సహించవలసి వచ్చినా, వినవలసి వచ్చినా, ఏమైనా కాని మారవలసిందే అని ఎవరైతే భావిస్తారో వారు చేతులెత్తండి. చూడండి, టీవీలో అందరి ఫోటోను తీయండి. 2, 3, 4 టీవీలున్నాయి. అన్ని వైపులా ఫోటో తీయండి. ఈ రికార్డును ఉంచండి. బాబాకు ఈ ఫోటో తీసి ఇవ్వండి. టీవీ వారెక్కడున్నారు? బాప్ దాదా కూడా ఈ ఫైల్ యొక్క లాభాన్ని తీసుకోవాలి కదా. అభినందనలు, అభినందనలు. మీకోసం మీరు చప్పట్లు కొట్టండి. చూడండి ఏ విధంగా ఒకవైపు సైన్స్ వారు, ఇంకొక వైపు భ్రష్టాచారులు, మూడో వైపు పాపాచారులు. ఏ విధంగా ఒకవైపు సైన్స్ వారు, ఇంకొక వైపు భ్రష్టాచారులు, మూడో వైపు పాపాచారులు అందరూ తమ తమ కార్యాలలో ఇంకా వృద్ధిని పొందుతూ ఉన్నారో, చాలా కొత్త కొత్త ప్లాన్లను తయారు చేస్తూ ఉన్నారో, మరి మీరైతే విశ్వ రచయిత పిల్లలు. కావున మీరు ఈ సంవత్సరం ఎటువంటి నవీనత యొక్క సాధనాన్ని తయారు చెయ్యాలంటే
దానితో ప్రతిజ్ఞ దృఢమైపోవాలి. ఎందుకంటే అందరూ ప్రత్యక్షతను కోరుకుంటారు. ఎంత ఖర్చు చేస్తున్నారు? అనేక స్థానాలలో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి వర్గం వారు చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరము ఏ సేవ చేసినా అది నోటి ద్వారా సేవ చేసినా కేవలం నోటి ద్వారా సేవ చెయ్యకండి. మనస, వాచ మరియు స్నేహ సహయోగి రూపీ కర్మలు ఒకే సమయంలో 3 సేవలు కలిసి జరగాలి. వేరువేరుగా జరగకూడదు. ఒకే సేవలో బాప్ దాదా ఏ రిజల్ట్ నైతే చూడాలనుకుంటున్నారో అది కనిపించటం లేదని బాప్ దాదా గమనించారు. ప్రత్యక్షత జరగాలి అని మీరు కూడా కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇంతకు ముందు కన్నా రిజల్ట్ చాలా బాగుంది. అందరూ బాగుంది బాగుంది చాలా బాగుంది అని వెళుతూ ఉంటారు. కానీ మంచిగా అవ్వటము అనగా ప్రత్యక్షత జరగటం. కావున ఇప్పుడు ఒకే సమయంలో మనస, వాచ, కర్మలలో స్నేహి సహయోగిగా అవ్వాలి. బ్రాహ్మణులు తోడుగా ఉన్న బయట వారు సేవ కోసం నిమిత్తులుగా అయినా కాని సహయోగాన్ని మరియు స్నేహాన్ని ఇవ్వాలి. ఇదే కర్మణ సేవలో నెంబర్ తీసుకోవటం. వీరు ఇలా చేశారు కదా, కావుననే ఇలా చెయ్యవలసి వచ్చింది. స్నేహానికి బదులుగా కొద్ది కొద్దిగా అనవలసి వచ్చింది అన్న భాష వాడకండి. బాబా అన్న పదాన్ని వాడలేదు. ఇది చెయ్యవలసి వచ్చింది, అనవలసిందే, చూడవలసిందే, ఇలా కాదు, ఇన్ని సంవత్సరాలలో చూసేశారు, బాబ్దాదా వదిలేశారు, అలా కాదు, ఇంకోలా చేస్తూ ఉన్నారు. కానీ ఇలా ఎప్పటి వరకు? బాబ్దాదాతో అందరూ ఆత్మిక సంభాషణలో మెజారిటీ బాబా ఈ పరదా ఎప్పుడు తెరుచుకుంటుంది అని అడుగుతారు. ఇది ఎప్పటి వరకు నడుస్తుంది అని అడుగుతారు. అప్పుడు బాప్ దాదా ఈ పాత భాష, పాత నడవడిక, నిర్లక్ష్యపు భాష, చేదు భాష ఎప్పటి వరకు, ఇలా ఎప్పటి వరకు అని బాప్ దాదా కూడా ప్రశ్నిస్తున్నారు. మీరు జవాబు చెబితే బాప్ దాదా కూడా వినాశనం ఎప్పుడవుతుందో చెప్తారు. ఎందుకంటే బాప్ దాదా వినాశనం యొక్క పరదాను ఇప్పుడు కూడా, ఈ క్షణంలో కూడా తెరవగలరు. కానీ ముందు రాజ్యం చేసేవారు సిద్ధమవ్వాలి కదా. కావున ఇప్పటి నుండే ఏర్పాట్లు చేస్తేనే సమాప్తిని సమీపంగా తీసుకురాగలరు. ఏ విధమైన బలహీనత యొక్క విషయంలోనైనా కారణాన్ని వినిపించకండి, నివారణ చెయ్యండి. ఈ కారణం ఉంది కదా. బాప్ దాదా రోజంతటిలో పిల్లల ఆటను చూస్తారు కదా. పిల్లలపై ప్రేమైతే ఉంది కదా, కావున అదే ఆటనైతే చూస్తూ ఉంటారు. బాప్ దాదా యొక్క టీవీ చాలా పెద్దది. ఒకే సమయంలో మొత్తం ప్రపంచమంతా కనిపించగలదు. నలువైపులా ఉన్న పిల్లలు కనిపించగలరు.
అది అమెరికా అయినా లేక గుడుగావైనా కాని అన్నీ కనిపిస్తాయి. కావున బాప్ దాదా ఎన్నో ఆటలు చూస్తారు. వాయిదా వేసే భాష చాలా బాగుంటుంది. ఈ కారణం ఉంది కదా, బాబా నా తప్పు లేదు, ఇతను ఇలా చేశాడు కదా. వారైతే చేశారు, కానీ మీరు దానికి పరిష్కారాన్ని ఇచ్చారా? కారణాన్ని కారణంగానే ఉండనిచ్చారా, లేక కారణాన్ని నివారణలోకి మార్చారా? బాబా మీ ఆశ ఏమిటి అని అందరూ అడుగుతారు కదా. కావున బాప్ దాదా ఆశను వినిపిస్తున్నారు. బాప్ దాదాకు ఒకే ఒక ఆశ ఉన్నది, నివారణ కల్పించాలి, నివారణ కనిపించాలి. కారణం సమాప్తమైపోవాలి, సమస్య సమాప్తమైపోవాలి, సమాధానం ఏర్పడుతూ ఉండాలి. ఇది జరగగలదా? మొదటి లైన్ వారు చెప్పండి, ఇది జరగగలదా? మీ తలైతే ఊపండి. వెనక ఉన్నవారు చెప్పండి, ఇది జరగగలదా? అందరూ చేతులెత్తారు. కావున రేపు టీవీ తెరిస్తే టీవీలో తప్పకుండా చూస్తారు కదా. రేపు టీవీ చూస్తే అది ఫారెన్ వారైనా లేక ఇండియా వారైనా, చాలా చిన్న ఊరైనా చాలా పెద్ద రాష్ట్రమైనా, ఎక్కడ కారణం కనిపించదా? పక్కానేనా? ఇందులో అవును అని అనటం లేదు. ఇది జరుగుతుందా? చేతులెత్తండి. చేతులు చాలా బాగా ఎత్తుతారు. బాప్ దాదా సంతోషపడతారు. చేతులెత్తటం ఒక అద్భుతం. పిల్లలకు సంతోష పెట్టటం వస్తుంది. ఎందుకంటే బాప్ దాదా చూస్తారు. కోట్లాది మందిలో ఏ ఒక్కరిగానో, ఆ కొందరిలో ఏ ఒక్కరిగానో నిమిత్తులుగా అయ్యారు. ఇప్పుడు ఈ పిల్లలు తప్ప ఇంకెవరు చేస్తారు? మీరే చెయ్యాలి కదా. కావున బాప్ దాదాకు పిల్లలైన మీపై ఎన్నో ఆశలు ఉన్నాయి. మిగిలిన వారు ఎవరైతే వస్తారో వారు మీ స్థితిని చూసి సరైపోతారు, తోడుగా ఉంటారు, తోటి వారిగా అవుతారు, మరియు తోడుగా నడుస్తారు, మరియు బ్రహ్మా బాబాతో పాటు రాజ్యంలోకి వస్తారు. ఈ ప్రతిజ్ఞ చేశారు కదా. ఇప్పుడు తోడుగా ఉంటే, తోడుగా నడిస్తే, సేవలో సహచరులుగా కూడా ఉన్నట్లే కదా. మరి ఇప్పుడేం చేస్తారు? చెయ్యైతే చాలా బాగా ఎత్తారు. బాప్ దాదా సంతోషిచ్చారు. కానీ ఎప్పుడు ఏ విషయం వచ్చినా ఈ రోజును, ఈ డేటును, ఈ సమయాన్ని గుర్తుంచుకోండి. మేము ఏ చెయ్యి ఎత్తాము అన్నది ఆలోచించండి. అప్పుడు సహాయం లభిస్తుంది. మీరైతే అవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు కేవలం త్వరగా అవ్వండి. మేము కల్ప పూర్వం కూడా ఉన్నాము, ఇప్పుడు కూడా ఉన్నాము, మరియు ప్రతి కల్పము మేమే అవ్వాలి అని మీరు ఆలోచిస్తారు కదా. ఇది పక్కానేనా? లేక 2 సంవత్సరాలు తయారయ్యి 3వ సంవత్సరం జారిపోతారా? ఇలాగైతే జరగదు కదా. కావున మేమే నిమిత్త
వ్యక్తులము, మేమే కోట్లల్లో ఒక్కరిగా, ఆ కొందరిలో ఒక్కరిగా అవుతాము అని సదా గుర్తుంచుకోండి. కోట్లల్లో కొందరిగా అయితే అవుతారు, కానీ మీరు ఆ కొందరిలోనూ ఏ కొందరిగానో అవుతారు. ఈ రోజు స్నేహపు రోజు. స్నేహంలో ఏమైనా చెయ్యటం కష్టం కాదు. కావున బాప్ దాదా ఈ రోజే అందరికీ స్మృతిని కలిగిస్తున్నారు. బ్రహ్మా బాబాపై పిల్లలకు ఎంత ప్రేమ ఉంది అన్నది చూసి శివ్ బాబాకు ఎంతో సంతోషం కలుగుతుంది. నలువైపులా చూశారు. ఒక వారం రోజుల విద్యార్థులైనా లేక 70 సంవత్సరాల వారైనా, ఈరోజు 70 సంవత్సరాల వారు మరియు 7 రోజుల వారు ఇరువురు ఇమిడి ఉన్నారు. కావున శివ్ బాబా కూడా బ్రహ్మా బాబాపై పిల్లలపై ఉన్న ప్రేమని చూసి హర్షితులవుతున్నారు. ఈ రోజుకి సంబంధించిన ఇంకా సమాచారాన్ని వినిపించాలా? ఈరోజు అడ్వాన్స్ పార్టీ కూడా బాప్ దాదా ముందు ఇమర్జ్ అవుతుంది. బాబాతో పాటు ముక్తి ధామం యొక్క ద్వారాలను ఎప్పుడు తెరుస్తారు అని అడ్వాన్స్ పార్టీ వారు కూడా మిమ్మల్ని తలుచుకుంటున్నారు. మాకు తారీఖును చెప్పండి అని ఈరోజు మొత్తం అడ్వాన్స్ పార్టీ వారు అడుగుతున్నారు. మరి ఏం జవాబు చెప్పాలి? ఏం జవాబు చెప్పాలో చెప్పండి. జవాబు చెప్పటంలో ఎవరు చురుకైన వారో చూద్దాము. బాప్ దాదా అయితే తొందరలో తొందరగా అయిపోతుంది అని అంటారు. కానీ ఇందులో బాబాకు పిల్లలైన మీ యొక్క సహయోగం కావాలి. అందరూ తోడుగా వెళతారు కదా. తోడుగా వెళతారా లేక ఆగి ఆగి వెళతారా? మీరు తోడుగా వెళ్ళేవారే కదా. తోడుగా వెళ్ళటం మీకు ఇష్టమేనా? మరి సమానంగా అవ్వవలసి ఉంటుంది. తోడుగా వెళ్ళాలంటే సమానంగా అవ్వవలసిందే కదా. నానుడి ఏమిటి? చేతిలో చెయ్యి ఉండాలి, తోడులో తోడు ఉండాలి. కావున చేతిలో చెయ్యి అనగా సమానం. కావున దాదీలు చెప్పండి, ఏర్పాట్లు అయిపోతాయా? దాదీలు చెప్పండి. దాదీలు చెయ్యి ఎత్తండి. దాదాలు చేతులెత్తండి. మిమ్మల్ని పెద్ద దాదాలు అని అంటారు కదా. కావున దాదీలు దాదాలు చెప్పండి, ఏదైనా తారీఖు ఉందా? ఇప్పుడు కాకపోతే మరెప్పుడు లేదు అని అన్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు లేదు అని అంటే దాని అర్థమేంటి? ఇప్పుడు సిద్ధంగా ఉన్నట్లే కదా. జవాబైతే బాగా ఇచ్చారు. దీదీలు పూర్తవ్వవలసిందేనా? ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ ఇందులో మిమ్మల్ని మీరు బాధ్యులుగా భావించాలి. ఇందులో చిన్నగా అవ్వకూడదు. 7 రోజుల పిల్లలు కూడా బాధ్యులే. ఎందుకంటే చెయ్యిలో చెయ్యి వేసి నడవాలి కదా. బాబా ఒంటరిగా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు, కానీ బాబా వెళ్ళలేరు. తోడుగా వెళ్ళాలి. బాబా యొక్క ప్రతిజ్ఞ కూడా ఉంది, మరియు పిల్లలైన మీ యొక్క ప్రతిజ్ఞ కూడా ఉంది.
ప్రతిజ్ఞను నిర్వర్తించాలి కదా. అచ్చ, నలువైపుల నుండి లెటర్లు, స్మృతి పత్రాలు, ఇమెయిల్స్, ఫోన్లు చాలా వచ్చాయి. ఇక్కడకు మధుబన్ కి కూడా వచ్చాయి, అలాగే వతనానికి కూడా వచ్చాయి. ఈరోజు బంధనాలలో ఉన్న మాతల స్నేహభరితమైన మనస్సు యొక్క ప్రియ స్మృతులు బాబా వద్దకు చేరుకున్నాయి. బాప్ దాదా ఇటువంటి స్నేహి పిల్లలను ఎంతగానో స్మృతి కూడా చేస్తారు, దీవెనలు కూడా ఇస్తారు. అచ్చ, నలువైపులా ఉన్న స్నేహి పిల్లలకు లవ్లీ మరియు లవ్లీనులైన పిల్లలిరువురికి సదా బాబా యొక్క శ్రీమతమనుసారంగా ప్రతి అడుగులోనూ కోటాను రెట్ల సంపాదనను జమ చేసుకునే నాలెడ్జ్ఫుల్, పవర్ఫుల్ పిల్లలకు సదా స్నేహీలు కూడా మరియు స్వమానదారులు కూడా, అలాగే సమానదారులు కూడా, సదా స్నేహీలు కూడా మరియు స్వమానదారులు కూడా, అలాగే సమానదారులు కూడా. ఈ విధంగా సదా బాబా యొక్క శ్రీమతాన్ని పాటించే విజయులైన పిల్లలకు, సదా బాబా యొక్క ప్రతి అడుగులో అడుగు వేసే సహజ యోగి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానం: లైన్ క్లియర్ గా ఉండటము అన్న ఆధారంపై నెంబర్ 1 గా పాస్ అయ్యే ఎవర్ రెడీ భవ. సదా ఎవర్ రెడీగా ఉండటం బ్రాహ్మణ జీవితపు విశేషత. మీ బుద్ధి లైను ఎంత స్పష్టంగా ఉండాలంటే బాబా ద్వారా ఏ సూచన లభించినా ఎవర్ రెడీగా ఉండగలగాలి. ఆ సమయంలో ఏమీ ఆలోచించవలసిన అవసరం ఉండకూడదు. అకస్మాత్తుగా ఒకే ప్రశ్న వస్తుంది: ఇక్కడే కూర్చోండి లేక ఇక్కడకు చేరుకోండి అన్న ఆజ్ఞ వస్తుంది. అప్పుడు ఏ విషయము లేక సంబంధం గుర్తు రాకూడదు. అప్పుడే నెంబర్ 1 గా పాస్ అవ్వగలరు. కానీ ఈ పరీక్షలన్నీ అకస్మాత్తుగా వస్తాయి కావున ఎవర్ రెడీగా అవ్వండి. స్లోగన్: మనస్సుని శక్తిశాలిగా చేసుకునేందుకు ఆత్మకు ఈశ్వరీయ స్మృతి మరియు శక్తి యొక్క భోజనాన్నివ్వండి. అవ్యక్త ప్రేరణ పాయింట్: ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలింపచేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చేసుకోండి. ఎప్పుడైతే యోగంలో కూర్చుంటామో అప్పుడు ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు బదులుగా సేవ గుర్తొస్తూ ఉంటుంది అని చాలా మంది పిల్లలు అంటూ ఉంటారు. కానీ ఇలా జరగకూడదు. ఎందుకంటే చివరి సమయంలో అశరీరిగా అయ్యేందుకు బదులుగా సేవ యొక్క సంకల్పం కలిగిన 1 సెకండ్ యొక్క పేపర్లో ఫెయిల్ అయిపోతారు. ఆ సమయంలో బాబా తప్ప నిరాకారి, నిర్వికారి, నిరహంకారి స్థితి తప్ప ఇంకేమీ గుర్తుండకూడదు.
సేవలో ఎంతైనా సాకారంలోకి వచ్చేస్తారు. కావున ఏ సమయంలో ఏ స్థితి కావాలో ఆ స్థితి ఉండకపోతే మోసపోతారు. ఓం శాంతి.